తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, టీఎస్పీఎస్సీ ద్వారా ఇటీవల వెలువడ్డ కొత్త నోటిఫికేషన్లు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు వంటివి సహా మొత్తం 40 అంశాలపై చర్చిస్తున్నారు. భూ మార్పిడి పన్ను తగ్గిస్తూ టీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సమావేశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, టీ కేబినెట్ లో ఏ అంశాలు చర్చకొచ్చాయి? ఉదయం 11:30కి స్టార్ట్ అయినటువంటి కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కేబినెట్ సమావేశం కొనసాగనుంది. అంటే లంచ్ బ్రేక్ కన్నా ముందు జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ పైనే దృష్టి పెట్టి దానిపైన చర్చించారు. ముఖ్యమంత్రి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను పిలిచి వారు ఏ విధంగానైతే ప్రపోజల్స్ పెట్టారో, ఏ విధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చే అంశాలపైన ప్రధానంగా వారి దగ్గర నుంచి వివరాలు స్వీకరించారు. అంతేకాకుండా వారికి కొన్ని మార్గ నిర్దేశం కూడా చేశారు. అంటే ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే బడ్జెట్ 2016-17 బడ్జెట్ రూపకల్పన అనేది విభిన్నంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉండే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయాలి. ప్రణాళికత వ్యయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకునే విధంగా ఉండాలని చెప్పేసి, ఇది వచ్చేటువంటి బడ్జెట్లో చాలా స్పష్టంగా కనిపించాలని చెప్పేసి ఒక్కొక్క అధికారిని పిలిచి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఏ విధంగా ఉంటే బాగుంటుంది బడ్జెట్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి చాలా విషయాలపైన నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంకి సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వివిధ శాఖల కింద పనిచేస్తున్నటువంటి 30 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. నాలా పన్ను తగ్గింపు సంబంధించి పైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కొత్త ఉద్యోగాల క్రియేషన్ పైన కూడా కేబినెట్ ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. అంతేకాకుండా స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి ఏదైతే వీధి వ్యాపారులు కానీ, తోపుడు బండ్ల వ్యాపారులకు సంబంధించినటువంటి వారి యొక్క దాన్ని చట్టబద్ధంగా తీసుకొచ్చేసి వారికి రక్షణ కల్పించే విధంగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. అంతేకాకుండా ఇల్లీగల్ నిర్మాణాలు ఏవైతే చేపట్టడం జరిగిందో వాటికి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అవకాశం కూడా లేకుండా చేసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోబోతుంది. భోగి. థ్యాంక్ యూ మహేష్.